కళ్ళు తిరిగి కింద పడిపోయింది. లేకపోతే వాళ్ళ మదర్ వచ్చి నేను మదర్తో మాట్లాడాను. నేను వచ్చున్నారు మాట్లాడితే దాని ముందు షీ హాస్ బీన్ టేకన్ టు గవర్నమెంట్ హాస్పిటల్. 11 o'clock అంటే 20 minutes కూడా పర్మిషన్ లేదా? ఇది అగ్నామసా ప్రైవేటా ఏం? ప్రైవేట్ పర్మిషన్ కాదు. దే హావ్ గివెన్ ఎ పర్మిషన్. యూ బ్రింగ్ టుమారో, విల్ కండక్ట్ ఎగ్జామ్ టుమారో. 20 minutes కాదు మేడం. టుమారో అనేది ఫీల్ అయింది లేండి. అందరూ రాస్తున్నారు ఎగ్జామ్స్. నేనెందుకు మళ్ళీ ఎవ్రీ టైమ్ ఈస్ డూయింగ్ అంట. వాళ్ళ అమ్మాయి ఎవ్రీ టైమ్ ఈస్ రిక్వెస్టింగ్ ఫ్యాకల్టీ మెంబర్ టు అలో ఎవ్రీ టైమ్. Every Monday also one more lab happened. For the lab also she didn't bring a card. that is Then the teacher called a parent and informed. మొన్న కూడా పేరెంట్స్ మాట్లాడినాను. అంత మాట్లాడితే మేడం నాకు వచ్చి వీళ్ళు వచ్చి ఎవరు మీరన్న ఎక్కడైనా యాక్చువల్గా ఏం జరిగిందంటే మ్యామ్, మండే తను ల్యాబ్ రికార్డ్ వచ్చి రాసింది. ఓన్లీ 3 to 4 ఎక్స్పెరిమెంట్స్ రాసింది. బట్ యాక్చువల్గా జరిగింది వచ్చి 12 to 13 ఎక్స్పెరిమెంట్స్ అయిపోయినాయి. అప్పటికి ఆ రోజు ల్యాబ్ క్లోజ్ చేసేయాలి. పెండింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, హాలిడేస్ ఎక్కువ వచ్చాయని చెప్పి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ పెండింగ్ ఉన్నవి కంప్లీట్ చేయాలని అనుకున్నాం మ్యామ్. సో కాబట్టి 1 hour ప్రీవియస్గానే 3rd hour 4th hour ల్యాబ్ తీసుకొని పిల్లలకి ల్యాబ్ చేయించి 4th hour 5th hour ఇంటర్నల్ కండక్ట్ చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈ అమ్మాయిని రికార్డ్ అడిగితే తను 3 ఎక్స్పెరిమెంట్స్ రాసుకొచ్చింది. నేను వాళ్ళ మదర్కి, ఎందుకంటే వాళ్ళ మదర్ రెగ్యులర్గా నాకు మాట్లాడుతూ ఉంటారు, తను ఎట్లా ఉంది, హెల్త్ కండిషన్ బాగాలేదని నాకు చెప్పారు. సో అందుకని నేను చెప్పాను, మేడం ఈ అమ్మాయికి రికార్డ్ రాసుకొని రాలేదు, నేను టైం ఇస్తాను. థర్స్డే ఇంకొక బ్యాచ్ ల్యాబ్ జరుగుతుంది. సో మండే ల్యాబ్ కదా, థర్స్డే వరకు టైం ఇస్తాను, రాసుకుంటామని చెప్పండి. నేను థర్స్డే కండక్ట్ చేస్తానని చెప్పాను. వాళ్ళ మమ్మీ లేదు, నేను వెనస్డే రాసి పంపించేస్తాను అన్నారు. మీరు కండక్ట్ చేసేటప్పుడు టైం టేబుల్ తయారు చేసి ముందే చెప్తాను. ముందే చెప్పాను. టైం టేబుల్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? టైప్ చేసి పెడతారు కదా, సిస్టమ్స్ ఉంటాయి కదా, ఈ రోజు ఎగ్జామ్ అని. నాకు అది ఇంటర్నల్స్ కాబట్టి మేము ముందు ఎక్స్టర్నల్ అయితే షెడ్యూల్ ఇచ్చాము. ఇంటర్నల్ కూడా ఉంది, ప్రిపేర్ చేసాము. ఇస్తారు ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చాము. ముందే చెప్తే యాక్చువల్గా తనకి ఏమంటే మనకు తెలిసిందా లేదా ఎగ్జామ్ ఉందా? మీరు చెప్పారా? రిపోర్ట్ ఇచ్చారా టైం టేబుల్ లాగా? ఆ కాపీ నాకు ఏమన్నా ఉందో బిఫోర్గా ఇచ్చినట్టు. ఇప్పుడు తయారు చేయకుండా నాకు ఇప్పుడు ఇవ్వండి చూస్తాను, చూసి ఆ డేట్ చూస్తాను. యాక్చువల్గా ఏమంటే 1 month బిఫోరే తను రికార్డ్ రాయలేదు. ఇప్పుడు జరిగిన సంఘటన దాన్ని మనసులో పెట్టుకుని చెప్పలేదు కానీ నేను చెప్పడం లేదు. ఇప్పుడు మీరు టైం టేబుల్ ఇచ్చిన సర్కులర్ ఏ టైం వచ్చింది టైం చూద్దాం. దాంట్లో చెప్పమంటే లాస్ట్ మంత్ రాలేదు అదంతా అమ్మాయి ఇలా ఉంటుందని చెప్తున్నాను. నేను అనుకున్నాను, అవసరం లేదు. అది టైం టేబుల్ సర్కులర్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అట్లే ఉండేది అమ్మాయి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అట్లే ఉండేదా? అది నాకు తెలియదు. నా ల్యాబ్ వరకు ల్యాబ్ వరకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీరు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఏం చదువుతున్నా, మార్క్స్ ఎలా వస్తున్నాయి? చదువుతున్నాం, బట్ కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. కొంచెం యావరేజ్ స్టూడెంట్. సో ఏం జరిగిందంటే తను రికార్డ్ సబ్మిట్ చేయట్లేదని నాకు డౌట్ వచ్చింది మ్యామ్. నేను ఒకసారి పిలిచి అడిగాను, రికార్డ్స్ అనేది రాశాను అంటే మనం ఈరోజు తీసుకురాలేదు అని. సో నువ్వు నెక్స్ట్ వీక్ నాకు ల్యాబ్ రికార్డ్ సబ్మిట్ చేస్తేనే నేను అలౌ చేస్తాను అని నేను కూడా చెప్పాను మ్యామ్. తను యాక్చువల్గా దాని తర్వాత తను లీవ్ పెట్టేసింది. అడిగితే నేను చెన్నైకి వెళ్ళాను, ఫంక్షన్ ఉందని చెప్పింది. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి నేను రికార్డ్ ఇంట్లో మర్చిపోయానని చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి చెప్పాను, మేడం ఇంకా రికార్డు అబ్జర్వేషన్ ఇంట్లో మర్చిపోయిందంట, ఈ ల్యాబ్ అలౌ చేయండి, నెక్స్ట్ ల్యాబ్ తీసుకొస్తుంది అన్నారు. దాని తర్వాత ల్యాబ్ ఇంటర్నల్ మ్యామ్. సో ఇంటర్నల్కి తను తీసుకొచ్చింది, బట్ అది ఏం లేదు, ఓన్లీ వైట్ అటెస్టేట్ తీసుకొచ్చింది. సో నేను ఈ విషయం వాళ్ళ మమ్మీకి నేను కంటిన్యూ చేస్తాను. ఇలా ఉంది పక్కన ఉంటే ఇవ్వండి నేను మాట్లాడతాను అన్నారు. మమ్మీ అడగకుండా ఏమి ఇలా చేస్తా ఉంది ఏమన్నా అడిగాను. అడిగితే నేను అన్ని ఇచ్చాను మేడం, పేపర్స్ ఇచ్చాను, తనకి రాసుకోవడానికి అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, తను ఎందుకు రాయలేదు తెలియదు, కానీ ఇంట్లో ఏమో కూర్చొని రాస్తానే ఉంటుంది అన్నారు. బట్ నా సబ్జెక్ట్ వరకు అసైన్మెంట్ సబ్జెక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యామ్. ఏదో జూనియర్ కాలేజ్లో కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను, ఇప్పుడు ఏదో వేరే ఆఫీస్లో వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఇంకొకటి ఏమంటే తను ఎందుకు రాయ సబ్జెక్ట్ ఒకటి నెగ్లెక్ట్గా ఇంకా సబ్జెక్ట్ కూడా అంతే కదా, అన్నీ అలానే అన్నీ అలాగైనా. ఏమేమి ఉంటాయి మీకు సబ్జెక్ట్స్? లోకల్ డిజిటల్ కమ్యూనికేషన్ ఉంది, పీసీబీ ఉంది, ల్యాబ్ ఉంది. సబ్జెక్ట్స్ వచ్చి ఎఫ్ఏఐ ఉంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నా సబ్జెక్ట్ వరకు అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు, నోట్స్ ఒకటి రాసింది, క్లాస్లో చెప్పే నోట్స్ రాసింది, అసైన్మెంట్ కూడా సబ్మిట్ చేయలేదు. మీ చేతిలోనే కదా ఉండేది, మీ ఇష్టమే కదా.
స్టూడెంట్కి సైకో ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ బాగా చెప్పండి ఏమి అంత ఏ ఇబ్బంది ఏమి లేదు. ఉండేది ఏమో ఎలాంటి బాగుంటుంది ఏమేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకుంటా ఉంటుందా బాధపడుతుంది మరి ఎందుకు ఇలా చేసుకుని ఏం చెప్పకుండా బాగుంటుంది బాగా క్లాస్కి వస్తుందా ఎదుర్కొంటుందా బయట ఏమైనా సైకిల్ అవ్వాలనుకుంటుందా ఇంకేమైనా బయట ఏమైనా ఉన్నాయా అమ్మాయికి లేదు కదా ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను సపోర్ట్ చేస్తాను ఏమైనా ప్రాబ్లమ్స్